హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను చేస్తున్న రెసిపీ గ్రానోలా చేస్తున్నాను. ఇది మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ. సేమ్ మనం బయట షాప్లో కొనుక్కుంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది టేస్ట్ అయితే మటుకు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నేను 125 గ్రామ్స్ ఓట్స్ వేసుకున్నాను. నేను తీసుకుంది రోల్డ్ ఓట్స్. నేను ఆ కప్తో 1.5 కప్ ఓట్స్ వేసుకున్నాను. నేను తీసుకుంది 125 ml కప్పు. అలాగే సేమ్ కప్తో 1 కప్పు రెడ్ పోహా కూడా వేసుకున్నాను. వేసుకొని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. మనకి ఇవి బాగా క్రిస్పీగా వేగిపోవాలి. మంచి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. మనం ఈ ప్యాకెట్ బయట షాప్లో మినిమం 320 అలా ఉంటుంది రేట్ అయితే మటుకు. ఈలోగా నేను అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇది మనం చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు. చిన్నపిల్లలు అంటే మరీ చిన్నపిల్లలు కాదు, 3 years 4 years వాళ్ళకు కూడా పెట్టచ్చు. దీంట్లో నేను షుగర్, జాగరీ పౌడర్ కూడా ఏమీ యాడ్ చేయట్లేదు. ముందు మనం ఓట్స్ని అటుకుల్ని వేయించేసుకుంటే మిగతా ప్రాసెస్ అంతా ఈజీగా అయిపోతుంది. మళ్ళీ దీన్ని మనం ఓవెన్లో బేక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు. చూసారు కదా, కలర్ చేంజ్ అయినాయి ఓట్స్ను అటుకులు. బాగా వేగిపోయినాయి ఓట్స్ను అటుకులు. ఇప్పుడు వీటన్నిటిని ఒక పళ్ళెంలోకి తీసేసుకుందాం. ఇప్పుడు సేమ్ ప్యాన్లో ఆ కప్తో 1 కప్పు బాదం వేసుకుంటున్నాను. నేను బాదంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇది. మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ కూడా ఏవి అవైలబుల్లో ఉంటే అవి వేసుకోండి. నేను వేసానని అన్నీ ఉండాలని కాదు, మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోండి. అలాగే సేమ్ కప్తో వాల్నట్స్ కూడా వేసుకున్నాను. అన్నిటినీ నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే ఆ కప్లో హాఫ్ పంకిన్ సీడ్స్ కూడా వేసుకున్నాను. వేసుకొని బాగా వేయించుకోవాలి. అలాగే ఆ కప్లో హాఫ్ పిస్తా కూడా వేసుకున్నాను. మనం బయట షాప్లో కొనుక్కునే ప్యాకెట్స్లో అయితే ఇన్ని డ్రై ఫ్రూట్స్ అవి ఏమీ ఉండవు. అలాగే ఒక హాఫ్ కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకున్నాను. వేసుకొని అన్నిటినీ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అలా వేయించుకుంటేనే మనకి ఇంకా ఓవెన్లో బేక్ చేసుకునే అవసరం ఉండదు. అలాగే ఒక హాఫ్ కప్ మెలన్ సీడ్స్ కూడా వేసుకున్నాను. నేను వేసుకుంది వాటర్ మెలన్ సీడ్స్. ఇలా మనం వీటన్నిటిని పౌడర్ చేసుకొని రాగి జావలో కూడా ఒక స్పూన్ కలుపుకొని తాగొచ్చు.
అలాగే 1 కప్పు కిస్మిస్ కూడా వేసుకున్నాను, బ్లాక్ కిస్మిస్. అలాగే 1 కప్పు కిస్మిస్ వేసుకున్నాను, ఇవి ఎల్లో కిస్మిస్. అలాగే 1/2 కప్పు ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసుకున్నాను. ఇంతకన్నా హెల్దీ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ టైంలో ఏది ఉంటుంది చెప్పండి. అన్నిటినీ మిక్స్ చేసుకుంటా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకో. మీరు అటుకుల ప్లేస్లో మీ దగ్గర కార్న్ఫ్లాక్స్ ఉంటే అవన్నా వేసుకోండి. నా దగ్గర అయితే కార్న్ఫ్లాక్స్ లేవు, అందుకని నేను అటుకులు వేసుకున్నాను. అలాగే ఒక చిన్న టేబుల్ స్పూన్తో అయితే 1/4 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటూనే వేయించుకోవాలి, అప్పుడే అన్నీ ఈవెన్గా వేగుతాయి. లోపల వరకు వేగితే ఆ క్రంచీనెస్ అది బాగుంటుంది. మనకు వేగింది లేనిది తెలిసిపోతుంది. అలాగే ఇప్పుడు ఓట్స్ను అటుకులు వేయించి ఉంచుకున్నాను కదా, అది కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, మనం బయట షాప్లో కొనుక్కునే ప్యాకెట్ కూడా సేమ్ ఇలాగే ఉంటాయి. అవి మ్యూస్లీ, గ్రానోలా, కెలాగ్స్వి ఇవన్నీ సేమ్. మ్యూస్లీ కూడా ఇలాగే ఉంటుంది, బట్ ఇన్ని డ్రై ఫ్రూట్స్ అయితే మటుకు ఉండవు వాటిలో. ఇప్పుడు అన్నిటినీ వేయించుకోవటం అయిపోయింది కదా, ఇప్పుడు నేను దీంట్లో 1 స్పూను ఎండు ఖర్జూరం పొడి వేస్తున్నాను. ఏ కప్తో అయితే నేను బాదమతి తీసుకున్నానో ఆ కప్తో ఎండు ఖర్జూరం పొడి వేసుకుంటున్నాను. స్వీట్నెస్ కోసం నేను ఎండు ఖర్జూరం పొడి అలాగే తేనె వాడుతున్నాను. ఎండు ఖర్జూరం పొడి వేసుకున్నాను కదా, వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వీక్లో ఒక 2-3 డేస్ తీసుకుంటే ఇంత మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ మనం ఇంకా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. అలాగే 1 స్పూన్ తేనె కూడా వేసుకుంటున్నాను. నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇదే తిన్నాను ఇవాళ. స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది. తేనె వేసుకున్నాం కదా, బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోండి, బట్ మైల్డ్గా తినేవాళ్ళు అయితే మటుకు కరెక్ట్గా సరిపోద్ది. మనం వీటిని పాలల్లో వేసుకొని తింటే బాగుంటుంది. మిల్క్లో ఒక 10 మినిట్స్ సోక్ చేసుకొని తింటే అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు తేనెది అంతా అన్నిటి అటుకులకి వాటన్నిటికీ బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక పళ్ళెంలోకి తీసుకోవాలి. నేనైతే పళ్ళెంలోకి తీసుకున్నాక ఒక అరగంట బయట ఎండలో బాల్కనీలో పెట్టుకున్నాను. ప్లేట్లో అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఒక 1/2 అవర్ బాల్కనీలో మంచి ఎండలో పెట్టుకున్నాను. తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత వాటన్నిటిని మనం
చేత్తో బాగా క్రష్ చేసుకోవాలి. క్రష్ చేసుకుంటే అప్పుడు మనకంతా గ్రానోలా అది అంతా అంటుకోకుండా బాగా వస్తుంది. అప్పుడు మనం ఒక 8 బాక్స్లో స్టోరేజ్ చేసుకుంటే ఎంతో హెల్దీ రెసిపీ. మీరు గ్రానోలా అనుకోండి, మ్యూస్లీ అనుకోండి, ఏదైనా అనుకోండి, మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయినట్టే. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.